ఒక సామెత ఉంటది భయ్ సినిమాలల్లా. ఫ్లాప్ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ అని జెప్పేసి, ఆ తర్వాత ఇంకొకటేంది సబ్జెక్ట్ లేనప్పుడే ఏమంటారు దాన్ని ఉపన్యాసం పెద్దగుంటదని జెప్పేసో, లేకపోతే రకరకాలైనటువంటి సామెతలు. ఈరోజు ఏం జేసినాము, ఏం జేయబోతున్నాము, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉన్నతికి, తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పాటుపడ్డాము, ఈ 2 ఏళ్ల పాటు ఏం జేసినాం, ఇక 3 ఏళ్ల పాటు ఏం జేస్తామని జెప్పాల్సినటువంటి ప్రభుత్వం, ఈరోజు ఒక డైవర్ట్ పాలిటిక్స్ అని జెప్పేసి, లేకపోతే జాతి పితలని జెప్పేసి ఏదో ఒక దాన్నేమంటారు? డైవర్ట్ పాలిటిక్స్‌కి సంబంధించిన దాంట్లో అయితేనేంది, లేకపోతే అడ్డగోలు వ్యాఖ్యలకైతేనేంది. ఏమన్నా అంటారు కదా! హార్వర్డ్ స్కూల్‌లో చదివినా గూడా, ఏదైనా గూడా, అది ఎవ్వరైనా గూడా ఏమంటారుగా అజ్ఞానుడైనా, జ్ఞానుడైనా, లేకపోతే ఇంకోడైనా, ఇంకోడైనా ఉన్నత చదువుల కోసం ఎంత చదివినా గూడా ఆఖరికి ఆయన బుద్ధి అనేది వంకరే అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. ఈరోజు తెలంగాణ అనేదే ఒక ఆత్మగౌరవం, అస్తిత్వం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు స్వరాష్ట్రానికి సంబంధించిన దాంట్లో స్వరాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఒక ఉద్యమ ఫలితం. ఎందరో బలిదానాల త్యాగ ఫలం. ఇయన్నీ ఓకే. ఇవి నడుస్తూనే ఉంటాయి. తర్వాత ఓకే. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం, స్వరాష్ట్రం తర్వాత తెలంగాణ అభివృద్ధి. ఇదే ధ్యేయంగా కొద్ది రోజులుగా నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ సరే ఏదైతే ఏదైందో, ఏమైందో తెలవదు. ఒక విద్వేషం, ఆ తర్వాత ఒక ఆక్రోశం, ఆ తర్వాత ఒకరి మీద ఇక అసంబద్ధమైనటువంటి విమర్శ, ఇవన్నీ కలగలిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఉద్యమం నేపథ్యం లేనోడు, అసలు కనీసం ఉద్యమం అంటే తెలవనోడు, ఆంధ్ర బూట్లు నాకే ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీఎం గద్దె మీద కూర్చున్నాడో, లేకపోతే గద్దె మీద బలవంతం కూర్చోబెట్టుకున్నాడో, కొనుక్కున్నాడో, ఏదో ఒకటి చేసుకొచ్చాడో తెలవదు. తెలిసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏమైతుంది, కులాల పంచాయతీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఏం తీసుకొస్తున్నారు, జాతిపిత ఎవరు, తెలంగాణ ఎవరు, అసలు తెలంగాణ ఉద్యమం అయిందనేది తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఏం తీసుకొస్తున్నారు, అసలు చేసింది చెప్పాలి. ఎప్పుడన్నా మామూలుగా ఎవరైనా కూడా ఏం చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే ఇంకెక్కడైనా కూడా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలలో ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారాలకు పోతాం. ప్రచారాలకు పోయినప్పుడు ఏం చెప్తాం, అరే భయ్ నేను గిన్ని చేసిన, ఇగో నాకు ఈ సందర్భంలో నేను ఇది చెప్పిన ఇది చేసిన. ఆ తర్వాత ఏం లేదు భయ్ ఇంకా నాకు 3 ఏళ్ళు టైం ఉంది, ఈ 3 ఏళ్లలో నేను ఇది చేస్తా అని చెప్పుకోవాలి. కానీ గతాన్ని పట్టుకొని ఎవరైతే ఒక లెగసీని పట్టుకొని ఆ లెగసీలో నేనేదో ఏమంటారు దాన్ని, సాయంత్రం 7 గంటల తర్వాత కుక్కలు ఉరుతుంటాయి చూసినావా, ఏది పడితే అది ఉరుతాం, బరా 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 ఉరేస్తాం. అట్లా ఉరినంత మాత్రాన అవతలలో లెగసీ పోతుంది. ఆ యొక్క ఆయన చార్మింగ్ని, లేకపోతే ఆయన యొక్క పేరు ప్రఖ్యాతల్ని అయితే కూలగొడతాం అనేది అయితే అదే ఒక స్ట్రాటజీ ఎవడుందో, మరి ఎవడు చెప్పిండో దానికి ఏం నడుస్తుందో అయితే తెలియదు. కానీ ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో అదే నడుస్తుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ నిన్న మిర్యాలగూడలో జరిగినటువంటి సభ. ఎవరు జాతిపిత, అంటే దాదాపుగా ఈయన కంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కంటే ఒక 20 ఏండ్లు, దాదాపు 17, 18 ఏండ్లు పెద్దాయనను పట్టుకొని ఇక ఇష్టానుసారంగా మాట్లాడినది మాత్రం తెలంగాణ సమాజం అయితేనేంది, కాంగ్రెస్ సమాజం అయితేనేంది 110% ఈరోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రిని ఈసడించుకుంటున్న పరిస్థితి, చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, ఎవరో జాతిపిత అని ఎవరో పెట్టరు. జాతిపిత అనేది రాజ్యాంగంగా ఎవరు కూడా రాసి ఇవ్వరు. జాతిపిత అని చెప్పేసి ఎవరు కూడా ఆయనకు ఒక బిరుదు లెక్క ఇవ్వరు. ఇచ్చే ఒక అది భారతరత్నలో లేకపోతే పద్మభూషణ్లో అట్లాంటిది ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ జాతిపిత అనేది ప్రజల గుండెల నుంచి వస్తుంది. ఆయన ఎవరైతే నమ్ముకున్న వ్యక్తుల నుంచి వస్తుంది, ఎవరైతే ఆయనను ప్రేమగా పిలుచుకునే పదం నుంచి వస్తుంది. జాతిపిత ఎవడికి రా జాతిపిత, ఎవడికి రా జాతిపిత అంటే అన్నంత నీత స్థాయికి, లేకపోతే అధమ స్థాయికి ఒక వయసుకు గౌరవం ఇవ్వకుండా, ఒక 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి నీ కుర్చీ కంటే ముందు కూర్చున్న కుర్చీ గౌరవం ఇవ్వకుండా, అసలు నువ్వు కూర్చున్న కుర్చీని కూర్చునే చేయించినటువంటి వ్యక్తి మీద నువ్వు మాట్లాడే విధానాలకు సంబంధించిన దాంట్లో మొత్తం యావత్ భారతదేశమే ఒక్కసారిగా అసలు ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ అనుకో, భారతదేశం అనుకో, ఇప్పుడు మహాత్మా గాంధీ నేషన్, ఫాదర్ ఆఫ్ నేషన్ ఎందుకంటారు, జాతిపిత అని ఎందుకంటారు? ఆయన పెట్టుకున్నారా? లేదు. ఆయన నమ్ముకున్నోళ్ళు, లేకపోతే ఆయన నిజంగా ఆయన ఉద్యమం నడిపిన విధానాన్ని నచ్చినోళ్ళు, ఆయన అహింస పద్ధతిలో నడిపిన ఉద్యమమో, లేకపోతే తెలంగాణ స్వాతంత్ర పోరాటాన్నో నచ్చినోళ్ళు ఆయన పిలుచుకుంటారు. సేమ్ అదే స్టీజ్గా ఇక్కడ కేసీఆర్ కూడా పిలుచుకునే ప్రయత్నం ఉంటుంది. రైట్, దీంట్లో కూడా నేను కాదనను. ఇప్పుడు గాంధీకి అభిమానులు ఉంటే గాడ్సే కూడా అభిమానులు ఉంటారు. 100% అభిమానులు ఉంటారు. గాడ్సేని కూడా నమ్మేటోళ్ళు ఉంటారు. రేపొద్దున ఈడ జాతిపిత కేసీఆర్‌ని అభిమానించేటోళ్ళు ఉంటారు. నిన్ను కూడా అభిమానించేటోళ్ళు ఉంటారు. నీ అభిమానులకు సంబంధించిన దాంట్లో కూడా ఏమైతది, ఇప్పుడు గాడ్సేకున్న విలువ గాంధీకున్న విలువ గాడ్సేకుంటదా? ఎట్టి పరిస్థితుల్లో అదే కదా. ఇప్పుడు ఎప్పుడైనా నేషన్ ఆఫ్ ఫాదరే కదా. నువ్వు ఎంతగానో ఆయన చేసినా, ఏం చేసినా, నువ్వు వితండవాదం చేసినా, ఏం చేయకపోయినా మొత్తానికైతే ఆయన లెగసీని అయితే తూడిపేయగలుగుతావా? ఆ తూడిపేసే క్రమాన్ని ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతావు? ఏ విధంగా నిన్ను ఒక మనిషి యొక్క
ఏమంటారు దాని వ్యక్తిత్వ హననానికి పాల్పడతావు. ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అంట. అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అసలు బేస్‌లెస్ గదా! దాని మీద నువ్వు కేసులు నిరూపించుకోగలుగుతావా? పోనీ దాని మీద నువ్వు వాళ్ళకి జరిగినటువంటి విధానాన్ని లేకపోతే ఈ యొక్క ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఏమన్నా అది వాళ్ళకి శిక్ష నేను పడేంత వరకు కొట్లాడగలుగుతావా? అసలు బేస్‌లెస్. ఆ బేస్‌లెస్ వాదనను పట్టుకొని ఈరోజు ఏదో ఆంధ్రాకు సంబంధించిన 4 పత్రికలు వేసి రాసుకుంటుంటే ఆ రాతలు తీసుకొనొచ్చి ఈడ ప్రజల ముందు ఊదితే ప్రజలు లేచిపోతున్నారు నిన్న ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ సమాజం ఈరోజు అవ్వ ఏం మనిషిని తీసుకొచ్చినవురా నాయనా! దీనికి మచ్చుకొకటి చెప్పాలంటే కనకపు సింహాసనమును ఇంకేదో కూసోబెడితే గిదే చేస్తదన్న కాడికి వచ్చింది పరిస్థితి. ఇకనైనా కూడా పద్ధతి మార్చుకోకపోతే, ఇకనైనా ఈ డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఈ బూతులతోటి నువ్వు అధికారంలోకి ఉన్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడవచ్చు. ఎవ్వడేమనడు. ఎందుకంటే నీ మీద అంత ఫోకస్ ఉండదు మీడియాకు. ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ ఉంటది కాబట్టి, అరే నువ్వు తిట్టు, నువ్వు తొండలిడుస్తావో, ఒక్కొక్కరిని పోలీసు డిపార్ట్మెంట్ తిడతావో నీ ఇష్టం అది వేరే. కానీ నువ్వు అయిపోయింది కదా! యూ ఆర్ ఎన్ ముఖ్యమంత్రి రైట్ నౌ. దానికి ఏం లాభము? దానికొస్తే ఏం నువ్వు దేనికి నువ్వు చేసింది చెప్పాలి. నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పాలి గానీ, ఇంకా గూడా ఎవరి యొక్క వ్యక్తిత్వ హననాలు పాల్పడితే ఇప్పుడు నీ మీదే కదా సిట్ విచారణ ఎయాల్సింది. నీకు పిలవాలనిపిస్తే పిలువు. జాతిపిత లేదనిపిస్తే వదిలేయి. ఎవడికి అంటే ఒక కుటుంబానికా? కులం తీసుకొస్తున్నావా ఈడికి? తెలంగాణ రాష్ట్రంలో కులాలుంటాయా?